రైట్. ఇప్పటివరకు వచ్చినటువంటి పత్రికలోని వార్తలు మనం గమనించాం. దీనికి సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు జూమ్లో జాయిన్ అవుతున్నారు. విజయానంద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్, మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే నల్లమల సాగర్ ప్రాజెక్ట్ సంబంధించి కూడా చూసుకున్నట్లయితే ఏపీ ఎలాంటి కుట్రలు పనుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా దీనివల్ల ఏదైతే భద్రాద్రి టెంపుల్కి సంబంధించి కూడా పెను ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి ప్రధానంగా చాలామంది చెప్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి మీ అభిప్రాయం? ఇప్పుడు తెలంగాణ మీద పూర్తిగా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆధిపత్యము, అక్కడ రాజకీయ నాయకత్వం యొక్క పట్టు పూర్తిగా ఏ లక్షణాలు చూసినా కొనసాగుతుంది. అది మన తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళకి పూర్తిగా అనుమతి ఇచ్చి ఇవాళ కొనసాగిస్తున్నట్టుగా కనబడుతుంది. ఇది గత 10 ఏళ్లుగా సాగని దాష్టీకాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు మొత్తము ఇప్పుడు మనం చూస్తే తెలంగాణ అంతటా కూడా జరుగుతుంది. మొత్తము నీటి వనరుల దోపిడీ ఏదైతే ప్రధానమైందో ఆ నీటి వనరుల దోపిడీకి ఒక మార్గము వేసుకొని వాటిని వాళ్ళు ఇక్కడి నుంచి తరలించకపోవడం, వాళ్ళకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు తెచ్చుకోవడము, తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి జలవనరులు అన్నిటిని కూడా తెలంగాణకు దక్కకుండా చేయడం లాంటి కార్యక్రమాల్లో విజయవంతంగా కొనసాగుతాయి. దానికి కారణం ఏంటిదంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్రంలో పొత్తులో ఉండడము, కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడి ఉండడం రెండోది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వానికి తెలంగాణలో వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో ఆ పొత్తును అట్లనే కొనసాగించడం ద్వారా దక్షిణ భారతదేశంలో ఈ వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకునేటువంటి ఒక పెద్ద ప్రధానమైన రాజకీయ అవసరం ఉంది. సో ఈ అన్ని నేపథ్యాలు ఉండకుండా ఏది జరగదు కనుక ఇవాళ ఆంధ్రప్రదేశ్కు బీజేపీకి, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం మరియు బీజేపీకి ఆంధ్ర ప్రజల మేలు మాత్రమే కావాలి. కాబట్టి ఇక్కడ ఎవరిని తుపాకి పెట్టి కాలుస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ పతనం అవుతుంది. ఇక్కడ ఏదన్నా తప్పులు జరిగితే ఇప్పుడు ఉన్నది అధికారంలో కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతుంది. ఇక కాబట్టి ఈ బలహీన పడుతున్నట్టు ఈ ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్కు చెందుతాయి కాబట్టి పరోక్షంగా బీజేపీకి లాభం అవుతుంది అనేటువంటి ఒక మంచి ప్లానింగ్ వేసుకొని మరీ ఇలా చేస్తున్నారు. తెలంగాణకు కష్టపడి ఏ ఉద్దేశంతో అయితే తెలంగాణ తెచ్చుకున్నామో, అందుకనే మీకు గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధికారంలోకి రాగానే నరేంద్ర మోడీ గారి నుంచి పదే మనకు 2-3 మాటలు వినవచ్చినాయి. ఏంటిదంటే పార్లమెంట్లో తలుపులు పెట్టి తెలంగాణ ఇచ్చిండ్రని, తర్వాత మళ్ళా పవన్ కళ్యాణ్ గారు మాకు దిష్టి దాకిందని, ఇట్లాంటివి రావడంతో పాటు ఇక్కడ రేవంత్ రెడ్డి రాగానే ఇమీడియట్గా వచ్చినాయి ఏంటంటే నేను తెలంగాణ ఆనవాళ్ళను కేసీఆర్ ఆనవాళ్ళను తుడిపేస్తానని చెప్పినటువంటి మాటలు. అంటే మీరు ఒక నీళ్ళ గురించి అడిగితే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం మొత్తం తెలంగాణ తెచ్చుకోవడానికి ప్రధానమైనటువంటి కారణము ఆంధ్రప్రదేశ్ నుంచి మేము విడిపోకపోతే తప్ప మేము బతకలేమని చెప్పిన ప్రధాన కారణమే నీళ్లు లేకనే వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయినారు. కాబట్టి ఆ నీళ్ళ కోసం పోరాటం జరిగింది. కేసీఆర్ ఆనవాళ్ళు అంటే ఎక్కడ ఉన్నాయి? కేసీఆర్ ఆనవాళ్ళు అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అంటే నీళ్లు. ఆ నీళ్ళు ఏదైతే కష్టపడి తెచ్చుకున్నామో మనం ఆ నీళ్లను దెబ్బతీసేటువంటి ప్రయత్నము మొట్టమొదటిగానే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎప్పుడైతే ఈ ప్రభుత్వము రెండోసారి అధికారంలో వచ్చిన తర్వాత మూడోసారి ఎన్నికలు 23 ఎన్నికలలో రాదని తెలిసిన తర్వాత మనకు మేడిగడ్డ బ్లాస్ట్ అయింది. మేడిగడ్డ విధ్వంసం తర్వాత మీరు కొనసాగిస్తే చూడండి, కంటిన్యూగా తెలంగాణ అంతటా కూడా ఇవాళ చెక్ డ్యాంలు అన్నీ బ్లాస్ట్ అవుతున్నాయి. మొత్తం నీళ్ళని ఇక్కడి నుంచి తరలించకపోవడం, బనకచెర్ల పేరు మీద ఎన్ని రకాల ప్రయత్నాలు చేసి మన యొక్క నీటి వాటాను దోచుకోవడానికి ప్రయత్నం చేసిరో మనం చూసినాం. ఇప్పుడు నల్లమల్ల ప్రాజెక్ట్ అయితేనేమి, రేపు ఇప్పుడు పోలవరాన్ని కూడా దాన్ని ఎక్స్టెన్షన్ పెంచి ఇంకా భద్రాచలాన్ని ముంచేటటువంటి ప్రయత్నాలు కూడా చాలా తీవ్రంగా చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ప్రధాన మూలాలైనటువంటి వాటిని దెబ్బతీయడమే చంద్రబాబు లక్ష్యము. తెలంగాణను ఇటు ఉంచుతూ దాన్ని పూర్తిగా సర్వనాశనం చేయాలి, తెలంగాణ ఏర్పడ్డ లక్ష్యాలను దెబ్బతీయాలి, ఇది వయబుల్ కాదు తెలంగాణ అనేది చెయ్యాలి అనేదే ప్రధాన లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం కోసం ఆయన 2018లోనే తనకు బద్ధ శత్రువైన కాంగ్రెస్తో కూడా పొత్తు పెట్టుకొని ప్రయత్నం చేసినాడు. అప్పుడు సక్సెస్ కాలేదు.
రెండోసారి కేసీఆర్కే ప్రజలు పట్టం కట్టినారు. సరే 10 ఏళ్ళు అయింది కదా తెలంగాణ రాజకీయ మార్పు కావాలని కోరుకున్న తర్వాత ఇవాళ తెలంగాణ వ్యతిరేకించిన శక్తులన్నీ ఒక్కటైనయి. ఆ ఒక్కటై తెలంగాణకు ప్రధాన మూలాలైనటువంటి తెలంగాణ ఏర్పాటుకు కావలసిన మూల కారణాలైనటువంటి నీళ్లను దెబ్బతీయాలి. అట్లాగే నిధులకు మూల కారణమైనటువంటిది హైదరాబాదును దెబ్బతీసి హైదరాబాదును కూడా ఇవాళ తెలంగాణకు దక్కకుండా చేయాలనేటువంటి ప్రయత్నం కూడా కొనసాగుతుంది. హైదరాబాదును దెబ్బతీనేటి ఏంటి అంటే నిధులు. ఒకవైపు నీళ్లను దెబ్బతీయాలి, మరోవైపు నిధులను దెబ్బతీయాలి. ఈ రెండు దెబ్బతీస్తే ఇక నియామకాలను దెబ్బతీయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి కేసీఆర్ ఆనవాళ్ళ పేరు మీద తెలంగాణ ఆనవాళ్ళను తుడిచివేయాలి, తెలంగాణ ఏర్పాటు పడ్డ రాష్ట్రాన్ని మళ్ళీ లేకుండా చేయాలనేటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతున్నది. ఇది చాలా సీరియస్ గా జరుగుతుంది. ప్రజలు కొద్దిగా విజిలెంట్ గా లేకపోవడం వల్ల ఇవాళ 23 తర్వాత ఏర్పడ్డ పరిణామాలు ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబుకు చాలా అనుకూలంగా మారినాయి. వాటిని వాళ్ళు పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం మొత్తం కూడా తెలంగాణలో ఉన్న వాళ్ళు మరొకసారి చాలా తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇదివరకే తెలంగాణ విషయంలో చాలా సార్లు పొరపాటు చేసింది. ఇప్పుడు చేస్తున్నటువంటి పొరపాట్ల వల్ల కాంగ్రెస్ దెబ్బతినడం కాదు, తెలంగాణ దెబ్బతింటది. కాబట్టి తప్పకుండా రాజకీయాలకు అతీతంగా ఇవాళ మరొకసారి ప్రజానికము, రాజకీయ నాయకులందరూ కూడా తెలంగాణలో ఉన్న వాళ్ళు ఐక్యత ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ వనరుల దోపిడీ, ఇక్కడ అనేక రకాల కుట్రలు చేస్తున్నారు. హైదరాబాద్కు సంబంధించినటువంటి ఇప్పుడు ఈ జిహెచ్ఎంసి విలీన ప్రక్రియ కావచ్చు, త్రిబుల్-ఆర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక కుట్రపూరిత ఆలోచనలతో జరుగుతున్నటువంటి ప్రయత్నము. హైదరాబాద్ను తెలంగాణ నుంచి వేరు చేయాలనేటువంటి ఒక పెద్ద కుట్ర కూడా చేస్తున్నారు. ఇప్పుడు వరుసగా మీరు గమనిస్తే మేడిగడ్డ తర్వాత మనకి హుస్సేన్ మియా వాగు మీద బ్లాస్టింగ్ ప్రయత్నం జరిగింది. తర్వాత మొన్న ఇక్కడ జమ్మికుంట దగ్గర ఒక బ్యారేజ్ని కూల్చివేసినారు. తర్వాత ఇవాళ అడవి సోమనపల్లి దగ్గర ఒక బ్యారేజ్ని కూడా కూల్చివేసినారు. ఇది ఒక ఆర్గనైజ్డ్ గా ఒక ప్రభుత్వం ఉండంగా ఇన్ని జరుగుతుంటే ఇవాళ ఎందుకు మౌనంగా ఉంటుంది ప్రభుత్వము, ఎందుకు ఎవరు నేరస్తులు పట్టుబడతలేరు అనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయము. చాలా విజయానంద్ గారు ఇంకా చాలా చర్చలో పాల్గొనడానికి మనకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జాయిన్ అయ్యారు. వాసుదేవరెడ్డి గారు, నమస్తే అండి. వాసుదేవరెడ్డి గారు, ప్రధానంగా పోలవరం నల్లమల సాగర్ లింకు వల్ల దాదాపు ఇక్కడ చూసుకున్నట్లయితే పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చడం వల్ల చాలా పెను ప్రమాదం పొంచి ఉంది. ఇటు భద్రాద్రి టెంపుల్ కావచ్చు, అలాగే దాదాపు దీనివల్ల 92 గ్రామాల ముంపునకు గురయ్యే అవకాశం ఉందంట. ఏంటి అసలు ఇంత డిజైన్ మార్చడం వల్ల ఇన్ని ఆటంకాలు ఏంటి, ఇన్ని ప్రమాదాలు ఏంటి, ఏమనుకోవాలి మనం అసలు? ముందుగా ప్యానెల్లో ఉన్న సోదరుడు విజయానంద్ గారికి, అదేవిధంగా మీకు ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వెళ్ళి కూడా తెలంగాణ వనరులపైన, తెలంగాణ నీళ్లపైన, తెలంగాణ నిధులపైన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కన్ను పడ్డదనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే మనం ఇప్పటిదాకా విజయానంద్ గారు మాట్లాడింది నేను విన్నాను, స్పష్టంగా చెప్పారు వారు కూడా. ఇవాళ ఈ రాష్ట్రం ఏ లక్ష్యం కోసం అయితే ఏర్పడ్డదో ఆ లక్ష్యాన్ని చేరువకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక అపసోపాలు పడి ప్రాజెక్టుల నిర్మాణం చేసి ఆ ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా నీళ్ళు అందియాలి రైతాంగానికి, 1 కోటి ఎకరాల మాగాని చేయాలని లక్ష్యం కోతి నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తే నేడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 25 నెలల పరిపాలనలో అసలు నీళ్ళ గురించే మాట్లాడదండి. అవగాహన ఉంటే కదా వీళ్ళకి ఫస్ట్, ఆ అవగాహన లేదు కదా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు. నీళ్ళ శాఖ మంత్రికి లేకపోయా, రాష్ట్ర ముఖ్యమంత్రికి లేకపోయా. ఇక మరి నీళ్లు దోపిడికి గురి కాకుండా ఏమవుతుంది? చాలా సందర్భాల్లో ఒకటి సురేష్ గారు మనం ఇప్పుడు గుర్తు చేయాలి, కొత్తగా మీరు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నాడు ఇదే నాగార్జున సాగర్కు సంబంధించి ఎన్నికలు ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. నాగార్జున సాగర్ సంబంధించి ఆంధ్ర యొక్క పోలీసు బూట్లతోటి మొత్తం దాన్ని ఆక్రమించుకున్న సందర్భం మన కళ్ళ ముందు చూసినాం. ఇప్పటికి వెళ్ళలేదండి వాళ్ళు. నాగార్జున సాగర్కి సంబంధించి నాడు తెలంగాణ కంట్రోల్లో నాగార్జున సాగరు, శ్రీశైలము
ఆంధ్ర కంట్రోల్లో ఉంటుందండి పోలీసు వ్యవస్థ అదంతా కూడా. కానీ ఇవాళ నాగార్జున సాగర్ను కూడా ఆంధ్ర పరివాహక ప్రాంతానికి సంబంధించిన వారందరూ కూడా ఆక్రమిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ దాని మీద దృష్టి పెట్టదు. ఎందుకున్నారు, ఎందుకు వచ్చిండ్రు వీళ్ళు? అరే ఇది మా హక్కు కదా, మా 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 కంట్రోల్లో ఉండాలి కదా, రేపు నీళ్లు విడుదల చేయాలంటే మా చేతిలో ఉండాలి. కానీ ఒక ఆలోచనే చేయలేదంటే దానికి ఇక నిదర్శనం ఇంకేం చెప్తాం? ఇప్పటి నుంచే కాదు, ఇవాళ అసెంబ్లీ ఎన్నికల నుంచెల్లే కుట్రలు మొదలైనవి. నాడు మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన కూల్చే కార్యక్రమం ఎట్లయితే జరిగిందో అక్కడి నుంచి ఇప్పటి వరకు ఇవాళ ఈ యొక్క గోదావరి బనకచెర్లను మనం తీవ్రంగా వ్యతిరేకించి, అదేవిధంగా ఆ బనకచెర్ల ప్రాజెక్టును ఫీజిబిలిటీను తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వంలోని సంస్థలు ఇంకా మిగతా రాష్ట్రాలు కూడా దాన్ని వ్యతిరేకించిన సందర్భం ఉన్నది. సో దాన్ని వ్యతిరేకించినని చెప్పి మళ్ళీ ఇంకో దారి వెతుక్కొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే గోదావరి అదేవిధంగా నల్లమల్ల లింక్ ప్రాజెక్టు ద్వారా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఆలోచన ఉంది కాబట్టి, అంటే గోదావరి కావేరి నదుల అనుసంధానం అని ఎప్పటి నుంచో ఒక చర్చ నడుస్తున్నది. కొన్ని ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు నీళ్ళు ఇవ్వాలని ఒక ఆలోచన చేసింది. ఇప్పుడు రానున్న సంవత్సరంలో అంటే 26లో తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయండి. బీజేపీ నినాదం ఏంది అంటే తమిళనాడులో గోదావరి నీళ్లను ప్రవహిస్తాము తమిళనాడు రాష్ట్రానికి అని, కావేరి అనుసంధానం ద్వారా. సో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వీటన్నిటి కూడా పసిగట్టి, ఎందుకంటే ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ నాటి తిరస్కరించినాయి కాబట్టి ఈ బనకచెర్ల పేరొకటే మార్చిండ్రు. పేరు మార్చి నల్లమల్ల సాగర్ ద్వారా ఈ గోదావరి నీళ్లను తరలించుకపోవాలనే ఒక కుట్ర దాగి ఉన్నది. ఆ కుట్రలో భాగంగా రేపు కనుక అది కనుక అమలైతే డెఫినెట్గా మీరు అన్నట్టు ఇప్పుడు ఇలా పత్రికల్లో కూడా భద్రాద్రిని ముంచే అవకాశం ఉన్నది, ఈ యొక్క పోలవరం ద్వారా అనేది కూడా ఉన్నది. కాబట్టి ఈ గతంలో కూడా 2012లో గోదావరి పెద్ద ఎత్తున కూడా మహా ఉగ్ర రూపం దాల్చిన సందర్భంలో కూడా ఈ యొక్క గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నీ కూడా మునిగిపోయిన సందర్భం కూడా మన కళ్ళ ముందు ఉన్నది. సో రేపు ఈ యొక్క నిజంగానే ఈ యొక్క ప్రాజెక్టు కనుక అనుమతులు వచ్చి, ఇప్పటికే అనుమతులు వస్తూ ఉన్నాయి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దానిపైన ఏమాత్రం చిత్తశుద్ధి లేదనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. సో కాబట్టి తప్పకుండా ఇవాళ తెలంగాణ నీళ్ళ దోపిడీని దోచుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా కుట్రపూరితంగా వివరిస్తూ ఉన్నారు. ఆ కుట్రలను కుతంత్రాలను ఆపే ప్రయత్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తలేదనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అందుకనే మా నాయకుడు, తెలంగాణ బాగోగులు కోరిన నాయకుడు, తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం కావాలని ఆలోచన చేసిన ఒక విజనరీ నాయకుడు కేసీఆర్ గారు రేపు కాక ఎల్లుండి ఒక మీటింగ్ పెడతా ఉన్నాడు. దీని మీద తప్పకుండా తెలంగాణ ప్రజలను జాగృతం చేయాలి. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలను ప్రజలకు చైతన్యం చేసే దిశగా ముందుకెళ్ళాలి. ఇవాళ నీళ్లకు సంబంధించిన నిపుణులు వి ప్రకాష్ గారు లాంటి వాళ్ళు, ఈ రిటైర్డ్ ఇంజనీర్ లాంటి వాళ్ళు, వాళ్ళు ఇప్పటికే వారి యొక్క భావ ప్రకటన ద్వారా, వారి యొక్క రచనల ద్వారా ఇప్పటికే కొంత ఎడ్యుకేట్ చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉన్నది. కానీ ఇది ఇంకా గ్రామాల్లోకి వెళ్ళాలంటే ఈ చర్చ డెఫినెట్గా కేసీఆర్ వల్లనే సాధ్యమవుతుంది. కేసీఆర్ లాంటి నాయకుడు మళ్ళీ రావాలి, మళ్ళీ జలసాధన ఉద్యమాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాల్సిన అగత్యాన్ని సందర్భాన్ని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించింది. ఈ మన కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది కదా. కృష్ణా గోదావరి నీళ్లను తీసుకెళ్లడంలో ఇవాళ ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఎందుకు అరికడతలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అనేదే ప్రశ్న కదా. ఇక్కడ ఎంతసేపు వాళ్ళు ఏమంటారు, కేసీఆర్ గారు మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని రగిలించడానికి, పాత జ్ఞాపకాలను తీరడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. వారికి ఏం లేదు కాబట్టి అని ఈ యొక్క చిలిపి మాటలను, చిల్లర మాటలను కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అది కాదు కదా, తెలంగాణ పట్ల సోయున్న ఏ నాయకుడిని అడగండి. ఇవాళ తెలంగాణ పట్ల ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళే కాకుండా ఇవాళ ఈ యొక్క నీళ్లపైన అనేక మంది విశ్లేషకులు ఉన్నారు కదా, వారిని పిలిపించుకొని మాట్లాడండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడతలేరు? అసలు వాస్తవం ఏం జరుగుతూ ఉన్నది కాదు. ఎందుకంటే వారికి లేదు, వారికి అవసరం లేదు. వారికి ఎంతసేపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూములను దూసుకోవాలి, ఆస్తులను దోచుకోవాలి, దాచుకోవాలి, ఢిల్లీకి కప్పం కట్టాలి, పదవులను సవ్యంగా నడిపించుకోవాలనే ఒక ఆలోచన తప్పితే తెలంగాణ పట్ల సోయలేదని చెప్పడానికి మనకు అనేక ఉదాహరణలు ఉన్నాయి కదా. ఇవాళ వీరు వచ్చి రావడంతో తెలంగాణ అస్తిత్వాన్ని కనుమరుగు చేయడానికి, తెలంగాణ అస్తిత్వం అంతేకాదు ఈ అస్తిత్వం ముసుగులో కేసీఆర్ గారి ఆనవాళ్లే చెరిపేయాలని ఒక దుర్బుద్ధి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నదని అనేక సందర్భాల్లో వారే చెప్పారు కదా. సో కాబట్టి తప్పకుండా ఈ జలసాధన ఉద్యమంలో ఇలా భద్రాద్రి ఒకటే కాదు, భద్రాద్రికి సంబంధించిన చుట్టుపక్కల గ్రామాలతో పాటు స్వయంగా భద్రాద్రి రాముడే మునిగే పరిస్థితి దాపురించింది. దీన్ని తప్పకుండా తెలంగాణ సమాజం
ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్న బుద్ధిజీవులు తప్పకుండా వీటిపైన చర్చ పెట్టాలి. ఈ యొక్క జలదోపిడికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత అయితే ఉన్నది. ఆ బాధ్యతను గుర్తెరిగిన ఒక భారత రాష్ట్ర సమితి పార్టీగా మా నాయకుడు కేసీఆర్ గారు ఎల్లుండి పెద్ద ఎత్తున కూడా తెలంగాణ ప్రజలకు దీనిపైన ఒక కార్యాచరణ రూపొందించేదానికి ప్రయత్నం కొనసాగుతూ ఉన్నది. అంతేకాదు ఇవాళ ఎంతసేపు వీళ్ళకు పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందాలి, ఆ ఎన్నికల ద్వారా మేము ఇంకేదో చేయాలని నిన్న ముఖ్యమంత్రి గారు మాటలు చూస్తూ ఉంటే నవ్వస్తూ ఉంటుంది. మొన్నటి ప్రెస్ మీట్ చూస్తూ ఉంటే, ఎందుకంటే నిజంగా వాళ్ళు 66% 70% పంచాయతీలు గెలిస్తే మరి లోకల్ బాడీ ఎన్నికలు మళ్ళీ పెట్టాలి కదా, ఎంపీటీసీ జెడ్పీటీసీ లేదా మున్సిపల్ ఎన్నికలకు కార్యాచరణ రూపొందించాలి కదా. అది కాదట, దానికి ఏదో అసెంబ్లీ నిర్వహించి అందరి అభిప్రాయం తీసుకొని అప్పుడు ఆలోచన చేస్తాము అంటుండు. మరి పంచాయతీ ఎన్నికలకు ఎందుకో అసెంబ్లీ ఎన్నికలు పెట్టలేదు, అప్పుడు ఎందుకో ఆలోచన చేయలేదు. సో కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకుల తీరు చూస్తూ ఉంటే తప్పకుండా ఈ యొక్క జలదోపిడికి సంబంధించి పక్క రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నట్టు అనేక ఘటనలు మన కళ్ళ ముందు కనిపించినాయి. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ యొక్క ఏపీ ప్రభుత్వం తలపెట్టిన ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే ఫీజిబిలిటీ రిపోర్టు కేంద్రం తిరస్కరించింది. మళ్ళీ దీన్ని ఇంకో దారిలో తీసుకెళ్లడానికి ప్రయత్నం కొనసాగుతుంది. కాబట్టి తప్పకుండా ఏదో సుప్రీంకోర్టులో కొట్లాడతాం, అక్కడ కొట్లాడతాం, ఇక్కడ కొట్లాడతాం కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రజలను చైతన్యం చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నది స్పష్టంగా కనిపిస్తున్నది కదా. సో కాబట్టి దీనిపైన మీ కార్యాచరణ ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కార్యాచరణ ఏంది? తెలంగాణ అసలు ఈ ఉద్యమం జరిగిందే నీళ్ల కోసం కదా, నీళ్ళలో నిప్పులు పుట్టించింది కదా నాడు కేసీఆర్ గారు. సార్ మరి మీరేం చేస్తూ ఉన్నారు? మీరు చోద్యం చూస్తూ ఉన్నారు. అపరంగా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కట్టబెట్టడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. తప్పకుండా ఇట్లాంటి కుట్రలను కుతంత్రాలను ఛేదిస్తాం, ప్రజలను ఎడ్యుకేటెడ్ చేస్తాం. నీళ్ల దోపిడీ అరికట్టడంలో ఎంతవరకైనా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. సురేష్ గారు రైట్ అండి. ఇంకా విజయానంద్ గారు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే కాంగ్రెస్ సర్కార్ వచ్చిన నుంచి ఏ ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టినటువంటి దాఖలా లేవు. ప్రధానంగా చూసుకున్నట్లయితే చెక్ డ్యామ్లను గురి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఏదైతే ఆయన సీఎం సొంత జిల్లాలో ఉన్నటువంటి పాలమూరు రంగడి సంబంధించినటువంటి ప్రాజెక్టు కూడా ముందుకు సాగినటువంటి సిచ్యువేషన్. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఈ నీటి దోపిడీని అరికట్టడానికి మళ్ళీ జలసాధన ఉద్యమం 2.0 కావాలనేది వస్తున్నటువంటి నినాదం మళ్ళీ కావాల్సినటువంటి ఆవశ్యకత ఉందా? తప్పకుండా ఆ పరిస్థితులు క్రియేట్ అవుతున్నవి. మనం ఏ నిర్ణయాలు ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నవి చూసినా కానీ మనకు మేడిగడ్డను ఇప్పుడు ఈ పరిణామాల కంటే ముందు కొంత ఏమైందంటే మేడిగడ్డ అదేదైతే డ్యామేజ్ అయిందో అది డ్యామేజ్ అనేది నమ్మినాము, కొంతవరకు ప్రజలు కూడా నమ్మినారు. కానీ వరుసగా ప్రభుత్వము లేదా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి నాయకులు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు పక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తే అది తప్పకుండా అది విధ్వంసమే, అది ఒక ప్రీ ప్లాన్డ్ గా కుట్రపూరితంగా జరిగింది అనేది ఇప్పుడు మనకి అనేక ఉదాహరణలు దానికి లింక్ అవుతున్నాయి. అది కరెక్ట్ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాతనే అక్కడ విధ్వంసం అవడం, అయినాక 24 గంటల్లోనే కేంద్ర బృందాలు వచ్చి అప్పుడే రిపోర్ట్ ఇవ్వడం, ఇట్లా అనేక పరిణామాలను గమనిస్తే మనకి తెలంగాణ ఏదైతే తన యొక్క హక్కును తాను కాపాడుకుందో ఈ 70 ఏళ్ల దోపిడీ నుంచి ఇమీడియట్ గా చర్యలు తీసుకొని త్వరితగతిన 3 ఏళ్ళు 4 ఏళ్లలోనే ప్రాజెక్టు పూర్తి చేసేసి మన వాటాని మన నీళ్ళని మనకి ఎప్పుడైతే అందించిందో అక్కడ నుంచి వాళ్ళకి ప్రాబ్లం ప్రారంభమైంది అనేది అర్థమవుతుంది. అందుకనే మొదటి దెబ్బనే మనకి కరెక్ట్ ప్రాజెక్టుల మీద పెట్టారు చూడండి. తర్వాత ఎందుకు అది మనం అట్లా తీసుకోవాలని అంటే, సరే ఒకవేళ అది విధ్వంసం కాదు నాణ్యత లోపం వల్లనే కూలిందని అనుకుందాం, కాసేపటికి అనుకుంటే ఒకవేళ తెలంగాణ నీటి వనరుల మీద ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా కన్సర్న్ ఉండాలి కదా, బాధ్యత ఉండాలి కదా. వేలాది కోట్లు లక్షలాది కోట్ల రూపాయలతోటి ప్రాజెక్ట్ కడితే అది డ్యామేజ్ అయిన తర్వాత దాన్ని రిపేర్ చేయడానికి ఒక 6-7 నెలల్లోనే ఎందుకు రిపేర్ చేయట్లేదు అంటే ఏంటి, కిందికి నీళ్లు వెళ్ళిపోవాలి కదా. అందుకనే తుమ్ముడి హెట్టి అనే పంచాయతీ తీసుకొచ్చింది కూడా అందుకే. అది తీసుకొస్తే ఏమవుతుందంటే ఇక్కడ ప్రాజెక్టు కట్టినట్టే ఉంటది, తెలంగాణకు నీళ్లు రావు, ఆంధ్రకు నీళ్లు వెళ్ళిపోతూనే ఉండాలి. అది ఆ కుట్రను దెబ్బతీసి ఎప్పుడైతే కేసీఆర్ మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టిరో దాని మీద ఎంత కోపం ఉన్నదో ఇప్పుడు అది
విధ్వంసం అయినాక మనం అర్థం చేసుకోవాలి అవతల పార్టీకి దాని మీద ఎంత కసి ఉండింది ఆ ప్రాజెక్టు మీద అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వెంటనే వాళ్ళ కసి అంతా ఎక్కడ తీర్చుకున్నారంటే ఇమీడియట్ గా ఎన్నికల కోడ్ రాగానే ఇమీడియట్ గా అది విధ్వంసం అయింది. అది విధ్వంసం అయిన తర్వాత కూడా ఇప్పుడు ఏమైతుందంటే మీద ఇప్పుడు మానేరు రిపేర్ చేసి మానేరులో నీళ్లు ఆపినారు, ఎల్లంపల్లి ఉంది కాబట్టి ఇప్పుడు కూడా నీళ్లు పోతలేవు. కేసీఆర్ ఒక ప్రాజెక్టులు కట్టడమే కాకుండా ఏం చేసిండు, చెక్ డ్యాములు కట్టాడు. ఇప్పుడు చెక్ డ్యాములు ఏం చేస్తున్నాయి, ఈ మానేరు నుంచి మిగిలిన నీళ్ళు ఏమన్నా పోతే కూడా పోకుండా ఆపుతున్నాయి. కాబట్టి ఇప్పుడు వరుసగా చెక్ డ్యాములు కూలుతున్నాయి. మీరు చూస్తే చాలా వరకు చెక్ డ్యామ్ మీద ఒక చర్చ ఏం చేస్తున్నారంటే ఇది ఇసుక మాఫియా చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. అదొక కోణం మాత్రమే. ఇసుక మాఫియా ఏంది, ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చే ఒక ఆదాయ వనరే, అది కాదంటలేము, అది వీళ్ళకి ఆశ. కానీ అసలు కథ ఏంది, దాంతో పాటు దిగువ రాష్ట్రానికి నీళ్లను తరలించేటువంటి ఒక కార్యక్రమం కూడా. ఒక్కొక్క చెక్ డ్యాము దాదాపు 12-15 క్యూసెక్కుల నీళ్లు, అంటే దాదాపు 2-3 టీఎంసీల నీళ్లు ఇప్పుడు కిందికి వెళ్ళిపోతున్నాయి. వర్షాలు పడతలేవు కదా, నీళ్లు చెక్ డ్యామ్ల కింద ఇప్పుడు ప్రవాహాలు వాగులు ఎట్లా వాగుతున్నాయి అంటే ఇప్పుడు మనకి మానేరు నుంచి వాటర్ విడుదలవుతున్నాయి. ఎందుకు విడుదలవుతున్నాయి, మనకి వర్షాలు లేవు కదా, పైనుంచి వాటర్ వస్తలేవు కదా, వాగులలో నీళ్లు వారుతున్నాయి. పారుతున్న వాగుల మీద చెక్ డ్యాములు ఎందుకు బ్లాస్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇది చాలా పెద్ద ఎత్తున తెలంగాణ మీద విధ్వంసం చేసి ఇక్కడ వనరులను పట్టబగలు దోచుకపోతుంటే కూడా ప్రభుత్వము వాటిని అనుమతించి ఇవి బాంబులు పెట్టి పేల్చినవి కాదు, ఇవి నాణ్యత లోపం అని ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలు వచ్చి చెప్పుకుంటూ కనీసము ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ కూడా చేయకుండా ఇప్పుడు 3 మీద విచారణ లేదు, 3 మీద ఎఫ్ఐఆర్లు కంప్లైంట్లు అయినాయి. దాని మీద ఇంజనీర్లు ఏమన్నారంటే ఇది బ్లాస్ట్ అని వాళ్ళు డైరెక్ట్ గా అక్కడ కంప్లైంట్ చేసినా గానీ విచారించకుండా చేస్తున్నారు. దీనికి కేంద్రం నియమించిన కమిటీ వాళ్ళు కూడా ఆ ఎఫ్ఐఆర్ ని కానీ ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆ ఇంజనీర్తో కనీసం మాట్లాడకుండా వెళ్ళిపోయినారు. అంటే కేంద్రాన్ని చంద్రబాబు తన గుప్పిట్లో ఎట్లా పెట్టుకున్నాడు, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వాళ్ళ చంద్రబాబు గుప్పిట్లో ఎట్లా ఉన్నాడు అనేది ఇది మనకు క్లియర్ గా కనబడుతుంది. అంతేకాకుండా నీళ్ళని కాకుండా తెలంగాణకు ప్రధాన అస్తిత్వంగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మనం తెలంగాణ స్టేట్ టీఎస్ అని పెట్టుకుంటాం. మీరు చూడండి, టీఎస్ని ఇమ్మీడియట్ గా తీసేసి రాగానే టీఎస్ని తీసేసింది, తెలంగాణ రాష్ట్రం అనే దాన్ని తీసేసి తెలంగాణ అని పెట్టారు. అంటే తెలంగాణను రీజియన్ చేశారు. అంటే మీకు ఇండైరెక్ట్ గా తెలంగాణను మేము రద్దు చేసినామని చెప్పి చంద్రబాబు కళ్ళల్లో ఆనందాన్ని చూశారు. సార్ ఇప్పుడు చాలా తీవ్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రము పేరుకే ఉన్నది. ఇది కేంద్రం దృష్టిలో, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు ఆంధ్ర వాళ్ళ దృష్టిలో ఇది రద్దు చేసినారు. తెలంగాణ వాళ్ళకి అత్యంత కోపం ఉన్నది. తెలుగు తల్లిని తీసేసి తెలంగాణ తల్లిని తీసుకొచ్చింది కేసీఆర్ అనే దాంతో ఇమీడియట్ గా ఫస్ట్ చేసి ప్రభుత్వంలోకి రాగానే పక్కన పెట్టి తెలంగాణ తల్లిని మార్చారు, టీఎస్ తీసేశారు. టీఎస్ అంటే తెలంగాణ స్టేట్, ఇది స్టేట్ కాదు, ఇది తెలంగాణ రీజియనే మళ్ళా అని చెప్పి వాళ్ళు నిరూపించినారు. ఇది ఎవరి కళ్ళల్లో ఆనందం కనబడుతుంది అంటే చంద్రబాబు కళ్ళల్లో, తెలంగాణ వ్యతిరేక శక్తుల కళ్ళల్లో కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ పరిణామాలతో ఊరుకోకుండా ఇంకా రేపు పొద్దుగాల హైదరాబాద్ను కూడా మనకు దక్కకుండా చేయడానికి ప్రయత్నంలో భాగంగా ఇవాళ అనేక ప్రయత్నాలు. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఎందుకంటే మీ లోపల ఎంత ఉంది, ఏం వ్యతిరేకత వస్తుంది, తెలంగాణ ప్రజానికం ఎట్లా ప్రతిస్పందిస్తుంది అని చెప్పి చెక్ చేయడం కోసం పెట్టినటువంటిది. కాబట్టి వెంకయ్యనాయుడు గారు వచ్చేసి ఆ విగ్రహ ఆవిష్కరణ చేస్తాడు. ఇవాళ నడి హైదరాబాద్ గడ్డ మీద బాలసుబ్రహ్మణ్యం పెట్టడం కాదు, ఇగో మేము ఆవిష్కరించుకుంటాము. అంతేకాదు ఆయన ఒక మాట చెప్పినాడు, ఈ హైదరాబాద్ మాదే, నేను ఇక్కడనే ఉంటున్నాను, నేను ఇక్కడనే చనిపోతానని చెప్పాడు. ఆయన నెల్లూరు, ఆయనకి ఎందుకు, ఆయన ఊరి మీద ఆయనకు ప్రేమ లేదా? ఆయన హైదరాబాద్లో చచ్చిపోకట ఎందుకండి, ఆయన నెల్లూరులో ఉండొచ్చు కదా హ్యాపీగా. కానీ వాళ్ళు కాదు, హైదరాబాద్ రేపు మనదే. కాబట్టి ఫ్యూచర్ సిటీకి ఏముంది, ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ నరేంద్ర మోడీ ఎక్కడికి వేస్తున్నాడు, హైదరాబాద్కి వేస్తలేడు. ఆయన నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాజధాని నుంచి ఫ్యూచర్ సిటీకి మాత్రమే రైలు వేస్తాడు. కాబట్టి చాలా తీవ్రంగా ఒక కార్యాచరణ తీసుకొని తెలంగాణను రద్దు చేసి తెలంగాణకు సాధించుకున్నటువంటి మొత్తము వాటిని అన్నిటినీ రద్దు చేసుకుంటూ పోతున్నటువంటి ఒక క్రమం జరుగుతున్నది. ఇది మనం రాజకీయాలుగా చూస్తున్నాము, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కింద చూస్తున్నాం. కానీ ఎవరైతే ఇవాళ తెలంగాణ రావాలని కాంక్షించినటువంటి కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, రేపు హైదరాబాద్ మనకు దక్కాలని కోరుకునేటువంటి వాళ్ళు
వీళ్ళందరూ కూడా ఇవాళ రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. రైట్ అండి. తప్పకుండా ఇన్ని వేల మంది బలిదానాలు, ఇన్ని త్యాగాలు, ఇంత పోరాటం తర్వాత ఇవాళ తెలంగాణ పచ్చబడుతుంటే, ఇవాళ తెలంగాణకు 4 రూపాయల ఆదాయం వచ్చి మనం బతుకుతుంటే, ఇవాళ మళ్ళా వీటన్నిటిని దోచుకునేటువంటి ఒక 10 ఏళ్లలో నేను మళ్ళా దీన్ని సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నము. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, మనం 60 ఏళ్ళు ఆగైనా సాధించుకున్నాం, వాడు 10 ఏళ్ళైనా రద్దు చేసడానికి ప్రయత్నం చేస్తాడు. తెలంగాణ ప్రజలం మనం నిరంతరం విజిలెంట్ గా ఉండాలని నేను చాలా సందర్భాల్లో, నేను చాలా ఉపన్యాసాల్లో మాట్లాడున్నాను. ఇవాళ అదే సేమ్ కొనసాగుతుంది. Right. డే 1 నుంచి చేస్తున్న ప్రయత్నాలు వల్ల అవే. ఆనాడు ఏర్పడుతున్నప్పుడు అడ్డుకున్నారు, ఏర్పడ్డ తర్వాత వాసుదేవ్ రెడ్డి గారు. కొనసాగించారు, రేపు కూడా విజయానంద్ గారు, కొనసాగిస్తారు. ఒక నిమిషం, మనం విజయానంద్ గారు. తప్పకుండా ఆలోచించాలి. చాలా కీలకమైనటువంటి విషయాలు హైలైట్ చేశారు విజయానంద్ గారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే తెలంగాణ మళ్ళీ అస్థిరపరిచే కుట్ర జరుగుతుంది అనేది చెప్తున్నటువంటి సిచ్యువేషన్, మీరేమంటారు? సురేష్ గారు, ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్నది కదా, అస్థిరపరిచే కుట్ర రోజు రోజుకు మన పత్రికల్లో చూస్తున్నాం. వారి యొక్క పనితీరు కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది కదా. తెలంగాణ పట్ల తెలంగాణ సోయి లేదనేది అనేక సందర్భాల్లో మనం చెప్పినాం. బీఆర్ఎస్ పార్టీగా మేము అనేక సందర్భాల్లో చెప్పి ఉన్నాం. అయితే ఇవాళ ఇంకా గమ్మత్ ఏంటి అంటే, ఎంత దారుణం అంటే, ఇవాళ సొంత జిల్లా ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా పాలమూరు రంగారెడ్డి సంబంధించి నాడు కేసీఆర్ గారు దాన్ని ట్రయల్ రన్ ప్రారంభించిండు. మొత్తం మ్యాక్సిమం అయిపోయింది. దాని దృష్టి పెడితే దాదాపు ఇంకా 10 లక్షల ఎకరాలకు నీళ్ళంతే ఆ యొక్క ప్రాంతంలో, ఆ యొక్క రైతాంగానికి. దాని గురించి ఆలోచన చేయడం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. సొంత జిల్లా నీళ్ళు ఇవ్వడానికే ఆలోచన లేదు కదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న గోదావరి కృష్ణా జిల్లాల దోపిడికి అడ్డుకట్ట వేస్తారంటే నమ్మచ్చా? నమ్మడానికి ఉన్నదా? ఇవాళ డెఫినెట్లీగా ఇవాళ విజయానంద్ గారు చెప్పిండ్రు, ఇలా గతంలో ఒక పెద్ద ఆలోచన చేసి కేసీఆర్ గారు ఈ రాష్ట్ర పేరు తెలంగాణ రాష్ట్రం ఉండాలి, ఎందుకంటే కొట్లాడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, నా రాష్ట్రం అనే విధంగా గొంతెత్తి పలికే విధంగా ఉండాలని నాడు కేసీఆర్ గారు ఆలోచిస్తే, దాన్ని సింపుల్గా తెలంగాణ అంటేనే దాని అర్థమైంది. అక్కడిగా కుట్రలు స్టార్ట్ అయింది. టీఎస్ను టీజీ చేయడము, తెలంగాణ తల్లి రూపంలో బతుకమ్మ ఉంటే ఆ బతుకమ్మను తీసేసి దానికి చెయ్యి గుర్తు పెట్టడము. అంటే దీన్ని బట్టే నీకు తెలంగాణ అస్తిత్వం పైన ఎంత కుట్ర చేస్తున్నాడో తెలిసిపోతుంది కదా, తేలిపోయింది కదా, మన కళ్ళ ముందు కనిపించింది కదా. సో కాబట్టి మేమేమంటున్నామంటే, ఇవాళ ఈ యొక్క జలదోపిడికి, కృష్ణా గోదావరి జలాలకు సంబంధించిన దోపిడీ జరుగుతున్న విధానం పైన వీరు అనేక సార్లు పీపీటీ ఇచ్చినా కూడా ఎక్కడ కూడా తెలంగాణ సోయితో ఆ పీపీటీ ఇవ్వలేదండి. వీరు ఎంతసేపు చంద్రబాబు గారి కనుసన్నల్లో, ఎందుకంటే వారి యొక్క నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు నడుస్తున్నాడా అంటే నడుస్తున్నట్టే కనిపిస్తూ ఉన్నది. అట్టేట నడుస్తారా, ఇక్కడ కాంగ్రెస్ అక్కడ బీజేపీ అలయన్స్లో టీడీపీ కదా అంటారు. సో అట్లా అయినా కూడా ఇవాళ నీ యొక్క ఇవాళ ప్రధానంగా కావాల్సింది అసలు ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించి దేశంలో రాష్ట్రాల్లో అంతర్రాష్ట్రాల జల వివాదాలు ఉన్న అనేక సందర్భాలలో కూడా పెద్ద ఉద్యమాలు జరిగినాయి కదా. ఈ ఉద్యమం కూడా తెలంగాణ ఉద్యమం కూడా అట్నే జరిగింది. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒక తెలంగాణ పౌరుడిగా, తెలంగాణ పట్ల సోయున్న ఉద్యమకారుడిగా నేను చెప్తా ఉన్నాను, మీకు ఈ తెలంగాణ పట్ల అభిమానం ఉంటే, ప్రేమ ఉంటే, ఈ ప్రాంత ప్రజలకు బాగు చేయాలనే ఆలోచన కనుక మీకుంటే, ఎస్ డెఫినెట్లీగా మీరు పార్టీలకు సంబంధం లేకుండా ఒక తెలంగాణ జలదోపిడి పైన అన్ని రంగాలలో నిపుణులను కూర్చుంటబెట్టండి, మాట్లాడండి. నిజమేనా కేసీఆర్ మాట్లాడుతున్నది, ఈ యొక్క ఆరోపణ చేస్తున్నది వాస్తవం ఎంత అనే దాని మీద చర్చ పెట్టండి. మీకు అనుకూలమైన ఇంజనీర్లను కూర్చుంటబెట్టుకొని మాట్లాడడం కాదు. ఇలా గమ్మత్ ఏంది అంటే సురేష్ గారు, ఇలా ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్కి సంబంధించిన అడ్వైజర్ చంద్రబాబు గారికి ఆదిత్యనాథ్ దాస్ గారు ఉంటారు. అదే ఆదిత్యనాథ్ దాస్ గారు మన తెలంగాణకి ఇప్పుడు అడ్వైజర్ ఇరిగేషన్కి సంబంధించి. అంటే నీ జలదోపిడి జరగకుండా ఏం జరుగుతుందిగా ఈ రాష్ట్రంలో? నువ్వు ఎట్లా పెట్టుకుంటావు ఆంధ్రకు సంబంధించిన ఒక ఆఫీసర్ను, ఒక రిటైర్డ్ ఆఫీసర్ను తీసుకొచ్చి నువ్వు అడ్వైజర్గా పెట్టుకున్నావు కదా. ఆయన గతంలో ఇదే ఇరిగేషన్కి సంబంధించి నీళ్ళు ఎట్లా తీసుకురావాలి గోదావరి నుంచి వెళ్ళని చంద్రబాబుకు పనిచేసిండు కదా. మరి ఆయన తెలంగాణకు పనిచేస్తాడా? తెలంగాణ పట్ల సోయి ఉంటుందా ఆ ఆఫీసర్కు? నువ్వు ఆదిత్యనాథ్ దాస్ను పక్క పెట్టుకున్నప్పుడే తేలిపోయింది నీకెంత ప్రేమ ఉన్నదో ఈ యొక్క రాష్ట్రం పట్ల అనేది. ఇంకా నువ్వు ఈ రాష్ట్రానికి ఏదో మేలు చేస్తావు అంటే ఒక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి ఎవ్వరికి కూడా నీ మీద నమ్మకం లేదు. సరే, అందుకనే మేము కోరుకుంటున్నది ఏంటి అంటే, తెలంగాణ నిపుణులు కానీ జలాలకు సంబంధించిన రిటైర్డ్ ఇంజనీర్లు కానీ వీళ్ళందరూ కూడా కోరుకుంటున్నది ఏంటంటే, మరి ఒక్క ఉద్యమం రావాలి జలదోపిడి పైన. జన్జీ ఉద్యమం
కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో భవిష్యత్తులో రావాలనేది అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. సో కాబట్టి అట్లాంటి ఉద్యమానికి ఇలా కేసీఆర్ గారు ఎల్లుండి నుంచి వెళ్ళి రూపకల్పన చేయబోతా ఉన్నారు. ప్రజలను జాగృతం చేయబోతా ఉన్నాము. తప్పకుండా ఈ యొక్క కాంగ్రెస్ చేస్తున్న కపట నాటకాలను తప్పకుండా ఎండగట్టడానికి బీఆర్ఎస్ పార్టీగా భవిష్యత్తులో ఎప్పుడైనా కూడా అండి ఇలా ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మాత్రమే అండి. మేము చాలా సందర్భాల్లో చెప్పినాం. నాడు జయశంకర్ గారు కూడా ఒక మాట చెప్పేది, ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా సాధించుకున్నామో సాధించుకున్న తెలంగాణను మన చేతిలో పెట్టుకోవడం కూడా అంతే ముఖ్యము. స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అని నాడు జయశంకర్ గారు చెప్పినట్టు ఇలా స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని ఇలా పక్క రాష్ట్రాలకు దాసోహం చేయడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా పన్నాగం పన్నుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మేము అదే కోరుకుంటా ఉన్నాం. ఇలా ఏంది ఇలా ఏదో మార్పు అంటే ఏ మార్చి ఇలా ప్రజలను ఏ మార్చి దండుకునే కార్యక్రమం నువ్వు దోసుకుంటే దోసుకో, నీ వ్యక్తిగతంగా నువ్వు ఎంత సంపాదించుకుంటావో అంత సంపాదించుకో. కానీ ఇలా ఈ ప్రాంతాన్ని ఇక్కడ అస్తిత్వాన్ని పక్కోళ్ళకి నేను కట్టబెడతా అంటే ఊరుకునే సమస్య లేదు. తప్పకుండా మరో ఉద్యమం రాబోతూ ఉంటుంది. అది బీఆర్ఎస్ నాయకత్వం మళ్ళీ ముందుకు పోతుంది. ఈ యొక్క యువతను, ఈ రాష్ట్రంలో ఉన్న యువతను, ఎందుకంటే నాడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉన్న యువతకు దీని పట్ల అవగాహన చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఈవేళ వారందరూ కూడా 25 సంవత్సరాలు 30 సంవత్సరాలకు ఎదిగిపోయిండ్రు. సో కాబట్టి ఈ జలాలకు సంబంధించిన విషయాల పట్ల చైతన్యం చేసే దిశగా మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఈ యొక్క కాంగ్రెస్ యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలకు తీసుకెళ్లడానికి మా పార్టీగా మేము తప్పకుండా కృషి చేస్తామండి. రైట్ అండి. విజయానంద్ గారు, ప్రధానంగా చూసుకున్నట్టయితే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే పర్సెంటేజ్ల ఇష్యూలు కావచ్చు, లేకుంటే వేరే అంశాలు కావచ్చు, స్థానిక సంస్థల ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్కు వెళ్ళకపోవడం అంశం కావచ్చు, ఇంకా ప్రధానంగా ఇంకా ముఖ్యమైనటువంటి అంశం ప్రధానంగా ఏదైతే 10 మంది ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి వారికి సంబంధించి కూడా ఎటు తేల్చలేని పరిస్థితి, మొత్తానికి వాళ్ళను కాపాడుకుంటూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి కేటీఆర్ గారు ఒక సవాల్ విసిరారు. 10 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎలక్షన్కి వెళ్ళంటే అప్పుడు ఎవరి పర్సెంటేజ్ అంటే తెలుస్తుంది అని చెప్పేసి సవాల్ విసిరారు. ఆ సవాలుకి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అనుకోవాలా మనం? అట్లాంటి నిర్ణయం తీసుకునేటట్టుంటే ఇంత ఒక ఏహ్యమైన చర్య ఆ స్పీకర్ ద్వారా ఇప్పియరు. ఎందుకంటే ఇవాళ వాళ్ళే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వీడియోస్ ఉన్నాయి. మేము కాంగ్రెస్ పార్టీలో చేరినామని చెప్పిన వీడియోస్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ వాళ్ళు పార్టీ మారలేదా అని స్పీకర్ గారితో చెప్పించిండ్రు అంటేనే వాళ్ళు ఈ పార్టీ ఎమ్మెల్యేలతోటి రాజీనామా చేసేటువంటి లేదా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం లేదు. ఎందుకు లేదు అని అంటే కారణం ఏంటిది అంటే, ఇప్పుడు వాళ్ళ కనుసైగల్లోనే వీళ్ళు ఆ పార్టీలో చేరినారు కాబట్టి వాళ్ళు ఒకవేళ కోల్పోతేనో వాళ్ళు మళ్ళా గెలిచేటువంటి పరిస్థితి లేదనే విషయం ఇవాళ రేవంత్ రెడ్డి గారికి తెలుసు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు. అంతేకాకుండా ఆయన నిన్న వెకిలిగా ఒక మాట మాట్లాడాడు, వాళ్ళ పార్టీ వాళ్ళను వాళ్ళే మా వాళ్ళని చెప్పుకునే పరిస్థితి లేదని. ఓకే, వాళ్ళకి లేదు, ఓకే, మరి వాళ్ళను ఆ పార్టీకి దూరం చేసి నీ పార్టీలో చేర్చుకొని కండవాలుగా అభినందించినావు కదా, మా పార్టీ అని చెప్పుకునే ధైర్యం మరి మీకున్నదా అనే ప్రశ్న కూడా కింది నుంచి వస్తుంది కదా. ఇవాళ కాంగ్రెస్ లో వీళ్ళు మా దానిలో చేరిరని ధైర్యంగా ఎందుకు చెప్పుకుంటలేరు? మాకు సంబంధం లేదు, వాళ్ళు పిఆర్ఎస్ అట అని చెప్తున్నారు. అంటే దొంగతనంగా వాళ్ళు పిఆర్ఎస్ కు దూరం చేయగలిగినావు కానీ నువ్వు కాంగ్రెస్ లో చేర్చుకోలేవు కదా. సో ఇది ఏంటంటే టిఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలనేది రేవంత్ రెడ్డి గారికి ఇవాళ ఉన్నటువంటి విషయం కాదు. అది టిఆర్ఎస్ ఉద్యమం చేస్తున్నాడు. తెలంగాణ రాకముందే టిఆర్ఎస్ ఉద్యమానికి వ్యతిరేకంగా ఆయన తుపాకీ పట్టుకొని ఉద్యమకారుల మీదకి వచ్చిన నాటి నుంచి మొదలు పెడితే ప్రభుత్వం ఏర్పడ్డ నాడే ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడానికి వచ్చి ప్రయత్నం చేయడంలో ఆయన అరెస్ట్ అయినటువంటి వ్యక్తి కదా. ఆయనకి టిఆర్ఎస్ ను బలహీనపరచడం కాకుండా వేరే లక్షణము ఎందుకుంటది? ఉండదు అనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. అదే క్రమంలో ఇవాళ నేను మరొక విశ్లేషించి చెప్పే విషయం ఏమిటంటే, తెలుగుదేశం పార్టీలో ఉన్నవాడు, తర్వాత కాంగ్రెస్ పార్టీలో అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నా కానీ ఇమీడియట్ గా పిసిసి అధ్యక్షుడు ఎట్లా కాగలిగాడు? ఒక
మినిస్టర్ కూడా చేయనటువంటి ఒక సీనియర్ కూడా కానటువంటి వ్యక్తి, కొత్తగా కాంగ్రెస్ లో చేరినటువంటి వ్యక్తి ఇమీడియట్ గా పిసిసి అధ్యక్షుడు అవుతారు. పిసిసి అధ్యక్షుడే కాదు, ముఖ్యమంత్రి కూడా అయిపోయింది ఆయన. ఎవరు అంతగాని అంత తొందరగా ఆయనకు లాబీ చేయగలిగినారు? దాని వెనకాల ఉన్నటువంటి బలమైన కారణాలు ఏంటిది? తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేయలేదండి. రేవంత్ రెడ్డి గారు, బాబు గారు ఫోన్లో మాట్లాడుతూ చేసినటువంటి ప్రయత్నం చేసినారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇందాక వాసుదేవరెడ్డి గారు కూడా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటివి చేస్తున్నారంటే, కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి ఆయన ఇవాళ మొన్న తెలుగుదేశంలో ఉన్నాడు, ఆ తర్వాత బీఆర్ఎస్ ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ ఉంటాడు, రేపు బీజేపీకి కూడా పోతాడు ఆయన. కాబట్టి ఆయన వ్యక్తిగా ఆయన మొదటి నుంచి తెలంగాణను వ్యతిరేకిస్తున్న వ్యక్తి. అట్లాగే చంద్రబాబు నాయుడు యొక్క కనుసన్నలలో మెలిగే వ్యక్తి, ఆయన ఆదేశాల మేరకు ప్రవర్తించే వ్యక్తి. కాబట్టి అది కాంగ్రెస్ గా మనం చూడొద్దు. రేపు కాంగ్రెస్ కూడా అయ్యో ఇట్లా జరిగిందని రేపు బాధపడుతుంది కావచ్చు, కానీ తెలంగాణకు జరిగిన నష్టం ఎట్లా, ఇది పొరపాటు అని రేపు పొద్దుగల కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏమైనా నిర్ణయం తీసుకుంటదేమో కావచ్చు, కానీ తెలంగాణకు జరిగిన నష్టాన్ని తిరిగి మళ్ళా తీర్చలేదు. చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఒక దోషిగా నిలబడుతుంది. అట్ ది సేమ్ టైం తెలంగాణ ప్రజలు మళ్ళా బాధితులుగా ఉంటారు. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి అందుకనే ఇప్పుడు ఆయనకు ధైర్యం లేదు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలలో ఏవైతే మనకి సీట్లు పోయినాయో, ఎక్కువగా బీఆర్ఎస్ ఇవాళ ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉన్న బీఆర్ఎస్ విజయం సాధించిందో, ఎంపీటీసీ జడ్పీటీసీ పెట్టమంటే అసెంబ్లీ తీర్మానం చేసి వాళ్ళ చర్చించినాక ప్రతిపక్షాలను అడిగి ఎన్నికలు పెడతాము అని చెప్పడం కూడా చాలా హాస్యాస్పదం ముఖ్యమంత్రి స్థాయిలో. ఒకవేళ తనకు పెట్టడం ఇష్టం లేకపోతే ఇంకో రకంగా చెప్పచ్చు, అవును దానికి మళ్ళా టైం వచ్చినప్పుడు అది ఎన్నికల కమిషన్ చూసుకుంటుంది, అది ఎప్పుడు పెట్టాలో అప్పుడు పెడతామని చెప్పి వాళ్ళు చెప్పచ్చు. అట్ ది సేమ్ టైము నిజంగానే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ప్రజలలో మద్దతు ఉందని అనుకున్నప్పుడు ఒక మంచి అవకాశము ఇవాళ ఈ 8 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి రాజీనామా చేయించేసి చలో ఏం సంగతి ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దామని చెప్పి వెళ్ళినా కానీ బాగుంటది. కానీ నేను అనుకున్నది మీద జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా త్వరలోనే ఒక పెద్ద ఉద్యమం వస్తుంది. ఆ ఉద్యమంలో మొత్తం తెలంగాణలో మరొక్కసారి అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ ప్రేమించే ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయాలని వాళ్ళ వెంటబడి ప్రజానీకము నిలదీసే పరిస్థితి వస్తుంది. ఈ త్వరలోనే ఎందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్ళా తెలంగాణలో ఎన్నికలకు పోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడాలని కూడా కోరుకుంటున్నా నేను. ఎందుకంటే ఇది ఇట్లాగే కొనసాగితే మాత్రం తెలంగాణ మొత్తము మనం కష్టపడి 1200-1500 మంది చచ్చిపోయి తెచ్చుకున్న తెలంగాణ అంత సర్వనాశనం అయిపోతుంది. మన పొలాలకు వాడిన నీళ్లు మనవి కాకుండా పోతుంది, మన నిధులు మనవి కాకుండా పోతుంది, మన అస్తిత్వం దెబ్బతింటది. కనుక తప్పకుండా మరొక ప్రజాప్రతినిధులందరూ రాజీనామా చేసి మళ్ళొకసారి తెలంగాణ ప్రజానికపు మాండేటరీని ఈ తొందరలోనే 1-2 ఇయర్లోనే మనం కోరాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వాన్ని మనము అనైతికంగా దించి వేరే నాయకుడు రావాలని నేను అన్నాను. ఖచ్చితంగా మళ్ళొకసారి ప్రజల దగ్గరికి మాండేటరీ కింద పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని దెబ్బతీసేటువంటి కుట్రలు మాత్రము చాలా స్పీడ్గా త్వరితగతిగా జరుగుతున్నవి. ప్రభుత్వ నిర్ణయాలు చాలా ఘోరంగా జరుగుతుంది. ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులు కూడా ఇదివరకు తెలంగాణ జేఏసీలో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ తప్పకుండా మరొకసారి తెలంగాణ భావజాలంతో పనిచేయాలని వాళ్ళందరికీ చేతులెత్తి నేను నమస్కరిస్తున్నాను. మళ్ళా జేఏసీల కోసము చర్చ జరుగుతుంది. మేమందరం జేఏసీలలో పనిచేసిన వాళ్ళము. మరొకసారి తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం కూడా తప్పకుండా ఉంది. పార్టీలకు అతీతంగా అనేక ప్రజా సంఘాలను ఉద్యోగులను అందరినీ కలుపుకొని మళ్ళా తెలంగాణను రక్షించుకోవడం కోసం ఒక జేఏసీ నిర్మాణం కూడా అవసరం ఉన్నదని చెప్పి మేము జేఏసీగా మాట్లాడుకుంటున్నాము. అట్లాంటి ఏర్పాటు కూడా తప్పకుండా జరగాల్సినటువంటి అవసరం కూడా ఉంటది. ప్రజలలో ప్రభుత్వానికి ఏమాత్రము మద్దతు లేదు కనుకనే ఎన్నికలకు పోతలేరు. కానీ అట్లాని వాళ్ళు ఇప్పుడు అధికారంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు చేసుకునేటువంటి అవకాశం వెసులుబాటు వాళ్ళకు ఉంటది. ఆ వెసులుబాటును మనము ఎట్లా అడ్డుకుంటాము, మన కూలిపోతున్నటువంటి ప్రాజెక్టులను తొందరగా పునర్నిర్మాణం ఎట్లా చేసుకుంటాము, ఈ హక్కుల కోసం పోరాటాలు, ఆ పోరాటాలకు నిర్మాణాలు తప్పకుండా త్వరగా మనము నిర్ణయం తీసుకొని వెళ్ళాలి. కేసీఆర్ గారు రేపు పొద్దున ఏదో మీటింగ్ పెట్టారు, వారి కోసం చాలా తెలంగాణ ప్రజానీకం ఎదురు చూస్తున్నది. ఆ మీటింగ్ నుంచి వచ్చేటువంటి సందేశం ఏముంటది, ఆదేశం ఏముంటది, దానికి తోడుగా ఇంకా ప్రజలుగా ప్రజా సంఘాలుగా మిగతాగా ఎట్లాగా మరి రేపు తెలంగాణను రక్షించుకోవడం కోసం, ఇక్కడ వనరులు రక్షించుకోవడం కోసం ముందుకెళ్లాలనేది చూడాలి. ఇక్కడ రాజకీయాలు గెలుపోవటములు అనేదిగా ప్రాధాన్యత పోయిందండి. మళ్ళా
ఇప్పుడు తెలంగాణను రక్షించుకోవడం కోసమే రాజకీయాలు అనేది మళ్ళీ తప్పకుండా ముందట్టుకు వస్తుంది. అది రావాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదని చెప్పి నేను అభిప్రాయపడుతున్నా. వాసుదేవరెడ్డి గారు, ప్రధానంగా చూసుకున్నట్లయితే అయితే పార్టీ పేరు ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి రాజీనామా చేయాలని చెప్పేసి సవాల్ విసురుతున్నారు. ప్రధానంగా వారేమో పార్టీలో లేరంటారు, వీళ్ళేమో కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్తారు. అంత గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ ఏదైతే వాళ్ళతో రాజీనామా చేయించి ఎలక్షన్స్కి వెళ్తారనే హోప్స్ ఉంటాయంటారా? సురేష్ గారు ముఖ్యమంత్రి గారు మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన విధానం చూస్తా అంటే నవ్వొచ్చింది మా అందరికీ, చూసిన వాళ్ళందరికీ. ఎందుకంటే మేము వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అని వాళ్ళు అంటారు, మా కాంగ్రెస్ కాదని వీళ్ళు చెప్తారు. మీరు బీఆర్ఎస్ పార్టీ అయితే మరి మా దగ్గర రండి, మాతో పాటు కలిసి పనిచేయండి మేము అంటాం. మధ్యలో ఈ పార్టీ మారిన వాళ్ళు ఎటో తేల్చుకోపోతున్నారు, ఎటు తేల్చుకోలేకపోతా ఉన్నారు. ఆడనా మొగనా లేదు మాడనా? మీరు ఏంటిది? మీరు ఇవాళ అనేక సందర్భాలలో చెప్పారు కదా మీరే, మీ మీడియా సమావేశాలలో మేము అభివృద్ధి కోసం పార్టీ మారినామని మీరే చెప్పిండ్రు, పార్టీ మారిన వాళ్ళే చెప్పిండ్రు. మరి వాళ్ళు ఇంకా దాన్ని దాచుకుంటే ఇంకా మరి ఏమనాలి? మిమ్మల్ని మాట్లాడి మీ నాయకుడు ముఖ్యమంత్రి గారిని ఏమనాలి, పార్టీ మారిన నాయకులు ఏమనాలి? ఏమన్నాడు అన్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు? ఈ కాకి ఆ కాకి అక్కడ వాలినా అక్కడిది ఇక్కడ వాలినా పేల్చి పడేస్తా కాల్చి పడేస్తా అన్నాడు కదా పార్టీ మారేట వాళ్ళందరినీ. ఈ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ కాకి ఆ ఇంటి మీద వాళ్ళతో, ఆ ఇంటి మీద వాళ్ళని కాకి ఈ ఇంటి మీద వాళ్ళదని చెప్పినావు కదా. రాళ్లతో కొట్టండి అన్నావు పార్టీ మారిన వాళ్ళందరినీ, చెప్పులతో కొట్టండి అన్నాడు. మరి ఇప్పుడు పార్టీ మారిన బీఆర్ఎస్ పార్టీ గెలిచి కారు గుర్తు మీద గెలిచి కేసీఆర్ బొమ్మ మీద గెలిచి మీ పార్టీకి వచ్చిన వాళ్ళను దేంతో కొట్టాలి? ఇలా నేను స్ట్రేట్గా అడుగుతా ఉన్నాను. మీరు పార్టీ మారలేదు. ఎస్, రేపు మా సమావేశం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశం తెలంగాణ భవన్లో కేంద్ర కార్యాలయంలో ఉన్నది. పార్టీ మారలేదని చెప్పి స్పీకర్ గారికి ఎవరైతే మీరు కూర్చొని మాట్లాడి చెప్పిండ్రో మేము పార్టీ మారలేదు అన్నారు కదా, స్పీకర్ గారు కూడా పార్టీ మారలేదు అన్నారు కదా, రండి మా సమావేశానికి రండి, ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి, బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి కేసీఆర్ గారి అధ్యక్షతన సమావేశం ఉన్నది రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఉన్నది. రండి తెలంగాణ భవన్కు. వచ్చే దమ్మున్నదా? ఇంకా గమ్మత్ ఏంటంటే అంటే వీళ్ళు నోరా మోరా ఇంకేం మాట్లాడతారు? ఇవి చాలా సందర్భాలలో సోషల్ మీడియాలో మిమ్మల్ని ట్రోల్ చేస్తూ ఉన్న సందర్భం. నేను కడియం శ్రీఆర్ గారి చెప్తారు కదా మా జిల్లాకు సంబంధించిన ఆయన, నేను ఒక వీడియో వినిపించాలనుకున్నాను మీ టీ న్యూస్ ద్వారా కడియం శ్రీఆర్ గారిది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు చెప్పింది కాబట్టి ఒక్కసారి. ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ముఖ్యమంత్రిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిలిచి అన్న మీరు మా పార్టీలోకి రండి, ప్రభుత్వానికి మీ అనుభవం అవసరం, మీ నియోజకవర్గ అభివృద్ధిని కంటే బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి వారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఏం చెప్పిండు? ప్రభుత్వం అండా ఉంటేనే కాంగ్రెస్ పార్టీలోకి చేరినా రేవంత్ రెడ్డి గారు మా పార్టీ రామని ఆహ్వానించడం అని చెప్పిండు కదా. మరి కింద రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు మొన్న? కాదని వాళ్ళు అంటారు, వాళ్ళు అదే చెప్తున్నారు కదా. ఎవరి ఇప్పుడు దాంట్లో ఎవరు మైనర్స్ లేరు, అందరు మేజర్లే కదా, విజ్డమ్ ఉన్నోళ్లే కదా. ఆ మేజర్స్ విజ్డమ్ ఉన్నోళ్లే వాళ్ళు ఎవరో చెప్తున్నప్పుడు నీ అభిప్రాయంతో నా అభిప్రాయంతో ఏం పని ఉంది? నాగేందర్ గారు చెప్తారు కదా, మీరు అడగండి చెప్తా, మీరు అడిగిండ్రు అని చెప్పి. చాలా సందర్భాలలో ఇలా దానం నాగేందర్ గారు మీద పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి సికింద్రాబాద్. ఇవాళ కడియం శ్రీఆర్ లాంటి వ్యక్తో నేను సీనియర్ను, నేను చాలా కమిట్మెంట్ ఉన్న నాయకుడిని అని చెప్పే ఈయనే వారు స్వయంగా వారి కూతురికి కండువ కప్పి వారి కూతురి యొక్క నామినేషన్ పత్రంలో సంతకాలు పెట్టిండు ప్రపోజల్గా. ఓకే, ఏది పార్లమెంట్ సభ్యులుగా, వరంగల్ పార్లమెంట్ సభ్యులుగా ఆయనే స్వయంగా కడియం శ్రీఆర్ గారు నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన అభివృద్ధి కోసం అని చెప్తా ఉన్నాడు కదా. ఇంకా నిన్నటిదిగో ఇది ఒక అడ్డూరు లక్ష్మణ్ మాట్లాడిన మాటలు ఇది. నేను కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు కానీ మా నందయ్య గారు కానీ ఎవరు ఇట్లా మెసేజ్ పెడితే టైం ఇస్తారు. ఇలా నేను కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు కానీ మా నందయ్య గారు కానీ ఎవరు ఇట్లా మెసేజ్ పెడితే టైం ఇస్తారు. ఏమన్నాడు ముఖ్యమంత్రి గారు?
మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు సంజయ్ గారని అడ్డూరు లక్ష్మణ్ గారు చెప్తున్నారు కదా ప్రెస్ మీట్లో పక్క పండి కూర్చుని పెట్టుకొని. అవును, మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు అంటున్నారు కదా. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని దేనితో కొట్టాలి, లేకపోతే పార్టీ మారిన వాళ్ళని దేనితో కొట్టాలి? నువ్వు అంటున్నావా? ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు? పంచాయతీ ఎన్నికల్లో మేము 70% గెలిచినాం అంటున్నారు కదా. అది నిజమే అయితే, మీరు 65%, 70% గెలిచింది నిజమే అయితే 10 మందితో రాజీనామా చేయించండి. రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రండి. ధైర్యం లేదా? ప్రజల్లో మీకు పలుకుబడి లేదా? లేనట్టే కనిపిస్తూ ఉన్నది కదా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలకు రండి, రాజీనామా చేయించండి. డెఫినెట్లీగా ఇవాళ పార్టీ మారిన మా ఇంట్లో గెలిచి గుర్తు మీద గెలిచి కాంగ్రెస్లకు వెళ్ళిన పైసల కోసం, వారి వ్యక్తిగత అవసరాల కోసం పార్టీ మారిన వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇట్లాంటి మాటలు మాట్లాడలేకండి. మీకు నిజంగా ధైర్యం ఉంటే పార్టీ మారినాము అని మైక్ల ముందు చెప్పింది కదా. మరి ఇవాళ ఎందుకు నాలుక మడతేస్తున్నారు? ఎందుకు వేటు పడుతుందని మడతేస్తూ ఉన్నారా? మా మీద వేటు పడుతుంది అనుకుంటున్నారా? డెఫినెట్గా ఇవాళ స్పీకర్ కోర్టులో మీకు అనుకూలం రావచ్చు, కానీ సుప్రీంకోర్టులో మీకు అంతు చూసేదాకా మిమ్మల్ని వేటాడతాం. మీ యొక్క ఎమ్మెల్యేల అభ్యర్థిత్వాన్ని రద్దు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ విశ్రమించదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఎన్నికలకు రానికి తేల్చుకుందాము. లేదనేదే కదా. ఇప్పుడు ఇంకా గమ్మతి సురేష్ గారు ఏంటి అంటే, ఇలా పంచాయతీ ఎన్నికల్లో మేము బాగా గెలిచిన బాగా ఊదిన వారి అనుకూల పత్రికల్లో రాయించుకున్నారు కదా. మరి ఎందుకో మళ్ళా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలకు ఎందుకో పోతలేరు, మళ్ళీ ఎందుకు అసెంబ్లీ పెట్టాలంటున్నారు. అంటే దీంట్లో వాళ్ళకు దిమ్మ తిరిగి బొమ్మ అయిపోయింది ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. రైట్. పంచాయతీ ఎన్నికల్లో గుర్తులేని ఎన్నికల్లోనే రైట్. బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా 50% గెలిచింది కదా. 45 నుంచి 50% గెలిచింది కదా గుర్తులేని ఎన్నికల్లోనే. అంటే ఇంట్లో ప్రలోభాలకు గురి చేసిన, ఇన్ని బెదిరింపులకు గురి చేసిన, పైసలతో కొనుక్కున్న గిన్ని స్థానాలు గెలిచింది కదా. రేపు కారు గుర్తు కనుక కనబడితే కేసీఆర్ కనబడతాడు. కాబట్టి కేసీఆర్ కనబడితే మన పని కథమైపోతుందని ఇలా కాంగ్రెస్ భావించింది. కాబట్టి ఇట్లా వెనుకడుగు వేసింది. రేపు తప్పకుండా ఈ యొక్క పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా మీనావేశాలు లెక్కించకూడదు. ప్రజల కోణంలో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. పార్టీ మారిన అభ్యర్థులకు మరొకసారి మీ టీవీ ద్వారా చెప్తా ఉన్నాం. రేపు మా సమావేశం ఉన్నది, ఆ సమావేశానికి ఆహ్వానిస్తాను, రావాలి. రైట్ అండి. థ్యాంక్ యూ అండి వాసుదేవ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి విజయానంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం చూస్తున్నాం కదా, ఏదైతే పార్టీ మారినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఫిరాయింపులకు మీరు మారకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టయితే ఖచ్చితంగా రేపు జరగబోతున్నటువంటి ఏదైతే కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఏదైతే కేసీఆర్ అధ్యక్షతన జరుగుతుంది, ఆ కార్యక్రమానికి రండి, పార్టీలో ఉన్నట్టు మీరు నిరూపించుకోండి అని చెప్పేసి వాళ్ళు సవాల్ విస్తున్నటువంటి అంశాలకు సంబంధించి ఇది వాటి వార్తల వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.